హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. సర్వైవల్ స్కిల్స్ గురించి ఈ వీడియో తీయడం జరిగింది. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కృష్ణానది రేవులోకి వేటకి వెళ్తున్నాం. ఇది అవినిగడ్డ టు విజయవాడ కరకట్ట రోడ్డు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రేవులోకి వేటకి వెళ్ళిపోతున్నాం. అది ఫ్రెండ్స్, మన లొకేషన్ అక్కడ ఉంది చూడండి, చాలా దూరంగా ఉంది. మనం ఇప్పుడు ఆ గమ్యానికి చేరుకోవాలి. ఇదిగా మన పైన ఇదిగా సాగిద్దాం. మనం వెళ్ళేటప్పుడు అడుగు ఆచి చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. మార్గం మధ్యలో ఏ విధమైన ప్రమాదమైన జరగచ్చు. మనం జాగ్రత్తగా రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గమ్యంలో కొంచెం చేరులో ఉన్నాం. గమ్యం చేరుకోవాలి. ఫ్రెండ్స్, మనం గమ్యాన్ని చేరుకున్నాం. అది చేరువలో ఉంది మనకి గమ్యం. ఎదుగుని ఫ్రెండ్స్, మన కృష్ణానది రేవు. ఇక్కడ మనం వేటకి దిగిపోతున్నాం. ఈ రేవులోకి వేటకి రండి ఫ్రెండ్స్. జాగ్రత్తగా రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి ఫ్రెండ్స్. మనకి దగ్గరలో ఒక గుంట కనిపిస్తుంది. ఆ గుంటలో చేపలు ఉన్నాయి లేదో ఇప్పుడు చూద్దాం రండి. బహుశా ఈ గుంట పాడుపడిపోయినట్టుంది. దీంట్లో నీటి ప్రవాహం నడవట్లేదు. అందువల్ల దీంట్లో చేపలు ఉండడానికి అవకాశం లేదు. అదిగో ఫ్రెండ్స్, మీకు కనిచూపు మేరలో ఒక పెద్దగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు వెళ్దాం. మనం దాంట్లో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. మడుగులో అనేక రకాల జలజీవరాశులు ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ఆ చివరి నుంచి వద్దాం. ఈ మడుగు చూడండి ఒకసారి, చాలా లోతుగా ఉంది కాబట్టి మనం ఆ చివరి నుంచి వేట సాగిద్దాం. అదే ఫ్రెండ్స్, జాగ్రత్తగా రావాలి. వేటకి కొంచెం టైం పట్టింది కాబట్టి మనకి రేగిపళ్ళు ఉన్నాయి. ఆ రేగిపళ్ళు ఇప్పుడు తిని కడుపు నింపుకున్నాం. రేగిపళ్ళకి ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ చెట్టుకి. చూడండి, రేగిపళ్ళు తీపి ఫ్రెండ్స్, తినొచ్చు. పండి తింటే చాలా తీగా ఉంటాయి. చాలా తీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడన్నా మీరు ఇలా వేటకి కానీ వచ్చినప్పుడు ఈ ఆహారంగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. రేగిపండులో చాలా క్యాలరీలు బలం ఉంటుంది. పదండి ఫ్రెండ్స్, వెళ్దాం. మనం ఇటుగా పైన సాగిద్దాం ఫ్రెండ్స్. ఇలా వెళ్ళేటప్పుడు ఉన్నాయి చూసారా, వాటిలో మట్ట గుడిసెలు, కొరమేళ్ళు, పక్కిలు ఇలాంటివి దాక్కుని ఉంటాయి ఫ్రెండ్స్. ఎండకి నీడలో ఉంటాయి. ఇప్పుడు వాటిని మనం పట్టబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా రావాలి.
ఎండ వలన చేపలన్నీ నీడకు వచ్చి ఉంటాయి ఫ్రెండ్స్. అలిగిల్ లేకుండా వాటిని మెదలకుండా పట్టుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ చేపలు ఉంటాయి ఫ్రెండ్స్. బా ఫ్రెండ్స్, చాలా చేపలు ఉన్నాయి ఇక్కడ. చేతులకి కాళ్ళకి తగులుతున్నాయి. దొరికింది ఫ్రెండ్స్, చేప దొరికింది మనకి. చేప దొరికింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇలా చేసేవంటే ఆ చేపకు కొంతసేపటి వరకు బతికి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తేమకి అది బతికుంటుంది ఫ్రెండ్స్ చాలా సేపు. ఈ చేప ఒకటే మనకి ఆహారం. సరి ఇప్పుడు మనకి ఈ చేప సరిపోదు కాబట్టి తినడానికి ఇంకొంచెం వేట చేద్దాం. కొంచెంసేపు వేటకి. సూర్యాస్తమయం అవ్వబోతుంది ఫ్రెండ్స్. చేపలు నీడ కోసం వెతుక్కుంటూ ఉంటాయి. ఇలా కర్రతో కొట్టడం వల్ల చేపలన్నీ ఒక లోపలికి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్, భయపడుతూ. అప్పుడు మనం చేతులతో ఇలా పెట్టి చేపలను ఎత్తుకుతాం. చిన్న చిన్నగా చేపలు తగులుతున్నాయి. ఫ్రెండ్స్, అది ఒకటి దొరికింది ఫ్రెండ్స్ మనకి చేప. ఫ్రెండ్స్, మనం రెండో చేప కూడా పెట్టాం. దీన్ని కర్రతో కొడడం వల్ల కొంచెం దెబ్బతైంది ఫ్రెండ్స్. అందుకని ఇది కొంచెం గిడవలు ఆడుతుంది. చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందాక ఫస్ట్ పట్టిన చేపని దీన్ని తినబోతున్నాం. పదండి. ఫస్ట్ ఇక్కడ పట్టిన చేప ఉంది ఫ్రెండ్స్. కొనవుపురితో ఉంది ఫ్రెండ్స్, కానీ ఈ చేప చాలా రుచిగా ఉంటుంది. దీని పేరేంటి? కొరమేలు. కొరమేలు ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది బతికే ఉంది ఫ్రెండ్స్. కొంచెం అవకాశం ఇచ్చినా చేతిలోంచి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. చూసారా ఎట్ట కదులుతున్నాయో? ఫ్రెండ్స్, వీటిని ఇప్పుడు మనం వేటకు వచ్చాం కాబట్టి మనకు ఫలితం దక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని మనం కోసి తినబోతున్నాం. వీటిని తినాలంటే ఇప్పుడు మనకి పొయ్యి లాంటిది చేసుకొని వేడి చేసి పొలాలు వేరాలి ఫ్రెండ్స్. ఆ పొలాల ద్వారా మంట వెలిగించి వీటిని కాల్చుకు తినాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవన్నీ పొలాలుగా ఉన్నాయి. కిందటి క్రితం కృష్ణాదికి రేవు వచ్చినప్పుడు ఈ చెట్లన్నీ చనిపోయినాయి ఫ్రెండ్స్. ఈ చనిపోయిన వాటితో మనం పొలాలు వంట సరుకు వచ్చింది. ఫ్రెండ్స్, మనం వీటిని సేకరించి పొయ్యి వెలిగించాలి ఫ్రెండ్స్.
అలాగే అక్కడ చూస్తే దూరంగా తాటాకు ఉంది ఫ్రెండ్స్. ఈ తాటాకు ద్వారా మంట బాగా వెలిగించాం. ఇక మంట వేడికి ఈ చేపలను కాల్చుకు తింటామే ఫ్రెండ్స్. ఇక కొరమేల చేప నోరు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో. ఫ్రెండ్స్ ఈ చేప ఇంకా బతికే ఉంది ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. అరే ఫ్రెండ్స్ ఈ చేప చూసారు ఎట్ట కాలుతుందో. ఇలా ఉప్పు కారం పసుపు వేసుకొని ఉడికించుకుంటే మన ఆరోగ్యం ఇక్కడ చాలా మంచిది. విటమిన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మట్ట గుడిసి అనే చేప ఫ్రెండ్స్. ఇది చూడండి ఎలా కాలిందో, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక తినేవచ్చు ఫ్రెండ్స్ మనం. చూడండి కాలుతుంది ఫ్రెండ్స్. నో ఫ్రెండ్స్, టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఈ చేప వేడికి చేయి కాలిపోతుంది ఫ్రెండ్స్. ఈ చేప పేరు మట్టగుడిసి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. ఎలా ఉడికిందో చూడండి. దాని వెన్నుముక్క కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇదిగో బారుగా ఇది దాని కండ ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇలా మీరుగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కృష్ణానదిలో చేపలు పట్టి ఇలా చేసాం ఫ్రెండ్స్. ఈ చేప పేరు మట్టగుడిసి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. మీరు ఎప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇలా వేటగా చేయవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఇలా సరదాగా సెలవుల రోజుల్లో వేటకు వచ్చినప్పుడు ఇలా చేయొచ్చు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో మీకు ఏ విధమైన ఆలోచన వచ్చినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన విలేజ్ క్రియేటివ్స్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అవర్ ఛానల్, యువర్ ఛానల్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో పెట్టిన కామెంట్ ఖచ్చితంగా ఆ వీడియో చేసాక ట్రై చేస్తాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, త్వరలో కలుద్దాం.